థర్డ్ ఇయర్ అయిపోయింది. ఫోర్త్ ఇయర్లో పోయిందన్నమాట. కాబట్టి అందుకోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ సమయం మాకు బిడ్డ ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. చెప్పు. మీరు జ్ఞానాత్మక ఇవ్వండి, మేఘన మీరు జ్ఞానాత్మక ఇవ్వండి. ఒక మంచి డాక్టర్గా మీరు మేఘను ఆశీర్వించడం మేము చూపిస్తున్నాం దేవా. అన్ని కూడా మీ ఆత్మశక్తితో వెళ్ళిపోమని ప్రార్థిస్తున్నాం. బ్యాక్ పెయిన్ వేసినాం లైన్ లో కాక ఇంత చేసుకుంటామని దఫారా బాల్స్ ఆల్ సెలబ్రేట్ మీ రిలేటెడ్ యూస్ అండ్ బ్యాక్ పెయిన్ చేస్తాం. బ్యాక్ పెయిన్ బికాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ మీ బైబిల్ దఫారా Enter, number enter, enter, number enter, number enter, number in the Bible. This is healing power in the name of Jesus. This is healing power the power of the Holy Spirit. మీ నామంలో మీరంతా అద్భుతకారం చేసినందుకు నేను స్తుతిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి డాక్టర్గా నిశ్చితమైతే నామం మాట్లాడే వేదకాలం తీసుకుగా తెలిసిన ఆమె ఏది చేయాలనుకుంటుందో డాక్టర్గా ఆ దాంట్లో నామం అందరికీ తెలిసి దయచేసి స్తుతిస్తూ దేవనామమున వారి లక్ష్మీ కుమార్తె జ్ఞాపన విషయంలో మీరు ఎలాగ అద్భుతం చేశారో అలాగనే ఇక్కడ జీవితంలో అద్భుతం చేసినందుకు నేను స్తుతిస్తూ దేవాన్ని జ్ఞానం మీ వివేకం దయచండి, నూతన వల్ల నూతన శక్తి దయచండి. అను డాక్టర్ అయినా కూడా ఎంతగా కర్ణాటకలోని ప్రతిసారి నా ప్రభా మీ తల్లిలోకి వచ్చి నేను మహిమర్చి వెళ్తుంది ప్రభా. అందరి బట్టి నేను స్తుతిస్తూ ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మూడవ వచనం, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. Amos chapter 5 verse 13. Therefore the prudent keep quiet in such time, for the times are evil. Amos 5 अध्याय 13 वचन. इस कारण जो बुद्धिमान हो वह ऐसा समय चुपका रहे क्योंकि समय बुरा है. आमोस 5 ಅಧ್ಯಾಯ 13 ವಚನ. ಅದರಿಂದ ಆ ಕಾಲದಲ್ಲಿ ಬುದ್ಧಿಮಂತನು ಮೌನವಾಗಿರುವನು, ಯಾಕಂದರೆ ಅದು ಕೆಟ್ಟ ಕಾಲವಾಗಿದೆ. 24 నుంచి చివరి వరకు చదువుతున్నాం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశ నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపించునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్సుకు ప్రతిగా పొర్కియు ఫెస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించున్నాడు. ఆమేన్. ద్వారా స్త్రీలకు బుద్ధి చెప్పండి, గద్దించండి, సరిదిద్దమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానం కలిగి నోరు తెచ్చే స్త్రీగా, కృపగల ఉపదేశం చేసే స్త్రీగా, యెహోవా యందు భయభక్తి గల స్త్రీగా, దేవా తమ కుటుంబాలను కట్టుకునే స్త్రీగా నా ప్రభా ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. దేవ మూర్ఖురాలైన స్త్రీల నుంచి, అజ్ఞానమైన స్త్రీల నుంచి నా ప్రభా, భక్తిహీనులైన స్త్రీల నుంచి, వ్యభిచారులైన స్త్రీల నుంచి నా ప్రభా ప్రతి బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, 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 మీకే స్తోత్రం. వాక్యం ద్వారా గద్దించండి, వాక్యం ద్వారా బుద్ధి చెప్పండి, వాక్యం ద్వారా హెచ్చించండి, వాక్యం ద్వారా సరిదిద్దమని ప్రార్థిస్తాం. మీరు సరిచేసే దేవుడు ప్రభువా, అందరిని బట్టే మేము స్తుతిస్తాం. ప్రతి ప్రార్థన మీరు వెంటనే ఆలోచిస్తూ అతని ఘనమైన నా ప్రభు అతని సమాధానం మీరు ఇస్తున్నారు. మీ నెమ్మది మీ సమాధానానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే ప్రభా. పల్ల విషయంలో మీరు చేసిన మేడని బట్టి అలాగే అక్కిలు కూడా నా ప్రభా ఈరోజు ఎంతమంది ప్రార్థన చెప్పినా వారందరినీ వెంటనే మీరు ఆశించే స్వస్థ పరిచయ దేవా మీకే స్తోత్రం, దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం.
మీరు ఉన్నవాడు అనువాడు అని రోషం వల్ల దేవుడు అని మీరు మద్దనే ప్రార్థనకు వెనువెంటనే జవాబిచ్చు దేవుడు అని రుజువుపరుచుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం. బిడ్డలు పంట పొలములలో దేవ విత్తుకోవడానికి మీరు విత్తనాలు దయచేస్తున్నారు. దాన్ని వారికి ఇచ్చిన ఎరువులను బట్టి మేము స్తుతిస్తున్నాం. వారికి చేసిన ఆర్థిక సహాయం బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రతి విత్తనం 30 60 100 ఫలించులాగా మీ కృపాసం దాయిచం తండ్రి. వర్షం వస్తున్నప్పుడే బిడ్డలు పనులకు వెళ్ళి మరలా నీ సన్నిధిలో వచ్చి ఉండగా వారిని బహుగా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. వారి చేతుల కష్టార్జితం మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదించే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. ఎంత వర్షం అవసరమో అంతే వర్షం దయచండి ఆయన. కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో వాక్శుత్వం మీరు మార్చమని, మిమ్మల్ని మీరే మహిమపరచుకోమని మమ్మను మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ నజరైన యేసుక్రీస్తు శక్తిగల యూదురాలైన దుస్సిల్లా. అందరు చెప్పండి, ఎవరు? యూదురాలైన దుస్సిల్లా. అంటే చెప్పాలా? యూదురాలైన దుస్సిల్లా. యూదురాలైన దుస్సిల్లా అని లేఖన భాగంలో ప్రత్యేకంగా అపోస్తులైన పౌలు, అంటే ఈ అపోస్తుల కార్యం రాసింది డాక్టర్ లూకా, తర్వాత పౌలు అని చెప్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఆమె యొక్క వంశం గురించి ప్రత్యేకమైన విధానంలో రాయడానికి కారణం ఏమంటే, యూదులైనటువంటి స్త్రీలు చాలా మంది పరిశుద్ధతను కాపాడుకుంటారు. పరిశుద్ధమైన స్త్రీలుగా, రోషం గల స్త్రీలుగా, దేవునికి ఇష్టమైన స్త్రీలుగా ఉంటారు వీళ్ళు. గతంలో మనము మోషే జన్మించినప్పుడు హెబ్రీ స్త్రీలు చురుకైన వారని మనం చూసుకున్నాం కదా. అలాగా ఇంకా చాలా మంది భయభక్తి కలిగి పరిశుద్ధతను కాపాడుకునే స్త్రీలు చాలా మంది ఉన్నారు మనకు. ఫీబీ కూడా, ఫీబీని గురించి అయితే అపోస్తలుడైన పౌలు మంచి సాక్ష్యం ఇస్తాడు. ఆమె సహాయకురాలు నాకు ఒకటి, రెండవది అనేకులకు సహాయకురాలు, ఆమె సంఘ పరిచారకురాలు, మూడవది ఆమె పరిశుద్ధురాలు. నాకు ఎక్కువగా పరిచయం చేసింది ఆమె, నాకు ఎక్కువ సహాయం చేసింది ఆమె, అనేకులకు సహాయం చేసింది, ఆమె పరిశుద్ధతను కాపాడుతుంది, కాబట్టి ఆమెకు మీరు సహాయం చేయండి అంటూ సిఫారసు పత్రిక రాసి పంపిస్తాడు అపోస్తలుడైన పౌలు. అంటే అనేకుల చేత మన్నన పొందిన ఘనమైన స్త్రీ. అలా ఈమెయితే యూదురాలు అయినప్పటికీ కూడా దేవునికి విరోధమైన నీచపు కార్యాలన్నీ చేసేది. ఇలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు చాలా మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు ఉన్నారు. ఈమె ఎవరు అంటే హేరోదు యొక్క కుమార్తె, ఇంకొక హేరోదుకు మనమరాలు. ఏ హేరోదుకు కుమార్తె అంటే పురుగులు పడి చనిపోయిన హేరోదు ఒకడు ఉన్నాడు కదా, ఆయనకు కుమార్తె. ఆ హేరోదు ఎవరు అంటే యాకోబుడు, ఇది యేసు ప్రభుల వారిని 2 సంవత్సరాల లోపు ఉన్న వాడిని చంపించిన హేరోదు ఒకడు ఉన్నాడు కదా. చాలా మంది హేరోదులు ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు, దాదాపు 12 మంది ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు. వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి, కానీ వాళ్ళకి హేరోదు అని పేరు పెట్టారు. ఇక్కడ ఈ యొక్క హేరోదు చనిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబును చంపినటువంటి హేరోదు వచ్చేస్తాడు. అంతకుముందు ఇంకొకరు వచ్చేస్తారు, తర్వాత ఇతను వస్తాడు. అయితే అతను యాకోబును చంపించిన ఆ సమయంలో దేవుని యొక్క స్వరం విని కూడా యూదులైనప్పటికీ కూడా అన్ని దేవుని యొక్క నియమ నిబంధనలు తెలుసుకున్న తర్వాతే రాజులు కావాలి, లేదా రాజులైనాకనన్నా యూదా మత యొక్క సిద్ధాంతాలను అవన్నీ తెలుసుకున్నా ఉండాలి. అయితే అతను దేవునికి విరోధమైన విధానంలో యాకోబును చంపిస్తాడు. అంటే యూదులు కదా, కాబట్టి యూదులకు అది ఇష్టమైన కార్యం. యూదుల యొక్క మరి ఎవరైతే మత పిచ్చి ఉంటారో వాళ్ళంతా యేసు ప్రభు పేరు చెప్పకూడదు, యేసు ప్రభుకు శిష్యులుగా ఉండకూడదు, యేసు ప్రభు నామాన్ని గణపరచకూడదు అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఆ వేలో యూదులకు ఇష్టమని యేసు ప్రభుల వారి యొక్క మరి ఇష్టమైనటువంటి శిష్యుడైనటువంటి ప్రియమైన శిష్యుడు, సహోదరుడుగా ఎంచబడినాడు యాకోబును చంపిస్తాడు ఖడ్గం చేత. ఎంత నీచమైన వ్యక్తి! అలా అది అయిపోయిన తర్వాత ఒక సభలో ఏదో అంటే ఆయన ఎందుకోసమో సభ ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరం ఆయన నోటితో వస్తాడు. చూడండి ఎంత బాగా రాస్తున్నాడు అపోస్తలుల కార్యం 12లో. ఆయన దేవుని యొక్క స్వరం ఆయన నోటి నుంచి వస్తే దాన్ని బట్టి దేవుని మహిమపరచాడు దుర్మార్గుడు. ఎందుకంటే వాడి క్రియలు మంచివి లేవు కదా, అందుకని దేవుని గణపరిచే జీవితమే లేదు వాళ్ళ బ్రతుకులో. ఎప్పుడు దేవునికి విరోధంగానే చేస్తుంటారు వాళ్ళు. అలాగా దేవుని మహిమపరచనందున పురుగులు పడి చనిపోతాడు. ఆయనకు 3 బిడ్డలు. ఆ 3 బిడ్డల్లో ఈమె దుస్సిల్లా, ఇంకొక ఆమె బెర్నికే అనేది,
ఇంకొక ఆమె పేరు కూడా ఉంది. అలాగా ముగ్గురు కుమార్తెల్లో ఈ ద్రుసిల్లా కూడా ఒకతే. ఈ ద్రుసిల్లా యూదురాలు అయినప్పటికీ కూడా ఫెలిక్స్ అనేవాడు అన్యుడు. అసలు యూదులు అన్యులను చేసుకోకూడదు. మరి అంత ఇదిగా యూదా మొత్తం నుండి యాకోబును చంపించినటువంటి ఆ తండ్రి బుద్ధులు, తండ్రి యొక్క మరి పాపపు జీవితమే ఈమెలో కూడా వచ్చింది. చెట్టు మంచిదైతే పండు ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. వాడు అక్కడ యూదులకు ఏమో యూదా అంటే యూదా మతానికి ఫేవర్గా ఉన్నట్టుగా నటించాడు అంతే. కానీ యూదుడు అయినప్పటికీ తన పిల్లలను దేవుని భయభక్తిగా పెంచి యూదులను చేసుకునేలా చేయాలి. కానీ వీళ్ళు అన్యులను చేసుకున్నారు. ఎంత నీచమైన చూడండి. అసలు యేసు ప్రభు పేరు చెప్తేనే యాకోబును చంపించాడు. మళ్ళీ అలాంటిది వీళ్ళ యొక్క కూతురు అన్యులను చేసుకుంటే చంపాలి. అంటే చాలా మంది ప్రస్తుతం మంది ఎట్లున్నారు అంటే వేరే వాళ్ళని తప్పులు ఎన్నుకుంటారు. వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు తప్పు చేస్తే మాత్రం బయట పెట్టారు. అది ఎంత ఘోరమైన తప్పైనా వేరే వాళ్ళ చిన్నదైనా కూడా పెద్ద భూతంతుల్లో పెట్టి చూపిస్తుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కోడళ్ళే దేవుడికి విరోధమైన పాపకార్యాలు చేస్తుంటారు. అవి బయటకు తేరు. ఇతను కూడా ఇటు చూడే ముగ్గురు బిడ్డల్లో దేవుడికి విరోధమైన విధానంలోనే వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి. నీచమైన బ్రతుకులు. అలాంటి దుశ్శీలా లాంటి బ్రతుకులు మన జీవితంలో ఉండకూడదు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళ యొక్క అంతిమ జీవితం భయంకరం. యూదాలో వంశంలో పుట్టింది. యూదులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకించబడిన జనాంగం, ప్రతిష్ఠించబడిన జనాంగం, ఏర్పరచబడిన జనాంగం, దేవునికి ఇష్టమైన జనాంగం. అయితే దేవుని ఉగ్రతను పొందుకుంది. ఈ రాత్రి కాల సమయమందు ఒకవేళ నువ్వు దేవునికి మహిమకరమైన విధానంలో ఉందిలే మా కుటుంబం అని నువ్వు అనుకోవచ్చేమో. ఏం పర్వాలేదే మా కుటుంబం వాళ్ళంతా చర్చికి పోతున్నారని, చర్చికి పోయినంత మాత్రం ఆశీర్వాదాలు వస్తాయని కూడా పొరపాటు. యూదురాలనే నన్ను ఎవరు ఏం చేయలేరులే అనుకుందేమే అహంకారం. అక్కడ అన్నింటినీ చేసుకున్న తర్వాత అయినా కూడా కొంచెమన్నా దేవుని గురించి భయభక్తిగా చెప్పాలి కదా. యాకోబుని ఇలా చంపించాడు, ఎదురు చంపించాడు అంటే ఇలాగా యేసు ప్రభుని గురించి వాళ్ళు చెప్పారు అని ఏదైనా ఒకటి. ఇంత యూదురాలు కొంచెం కూడా దేవుని గురించి చెప్పలేదు అంటే ఈ కొందరి బ్రతుకులు ఎలా ఉంటారంటే వాళ్ళ భర్త వాళ్ళు అంతే. దేవుని గురించిన విషయమే ఉండదు. తినుము త్రాగుము సుఖించుము అంతే ఉంటుంది. చాలా మంది స్త్రీలు అలాగ ఉన్న స్త్రీల బ్రతుకులు కూడా అధ్వానంగానే అయిపోతాయి. దేవుని ఎందుకు భయభక్తి గల స్త్రీ భర్త కొనియాడబడతాడు. సామెతలు 30 అతని లాభ ప్రాప్తికి వెళితే కలగదు. ఎంత బాగుంది, అతని లాభ ప్రాప్తికి వెళితే కలుగదు అని రాయబడింది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఫెలిక్స్ తర్వాత భార్యతో పాటు వచ్చినాడు. బాగా ఆడంబరంగా ధరించుకొని ఆడంబరాలన్నీ వేసుకొని, వాళ్ళ అక్క కూడా అంతే వేసుకొని వచ్చింది. ఈమె చిన్నదనమాట. బెర్నికే రెండోది పెద్దది పోతుంది. తర్వాత అతడు తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందరి విశ్వాసముల గురించి అతడు బోధింపగా వినెను. ఇక్కడ ఈమెకు ఉండాలి ఆసక్తి, అవునా? దృష్టిలాగా ఉండాలి వినాలన్న ఆసక్తి. కానీ ఆసక్తి ఎవరికి ఉంది? ఫెలిక్స్కి ఉంది. భర్తకు ఉంది, భార్యకు లేదు. ఫెలిక్స్ అన్యుడు అయినా కూడా పౌలు యూదుడని తెలుసు, పౌలు రోమీయుడని తెలుసు. రోమీయుడైనటువంటి పౌలు చాలా ధనం ఉంటుందిలే వాళ్ళ దగ్గర. వీడు రోమా సామ్రాజ్యంలోకి రావడానికి ఎంతో డబ్బిచ్చి అక్కడికి వచ్చింటాడు. అందుకని బాగా డబ్బిస్తాలే నాకు, అంత రిచ్ పీపుల్స్ కదా వీళ్ళు, ధనవంతులు కదా అని ఆశపడి ఉంటాడు. అయితే ఇక్కడ యేసు ప్రభుని గురించి విశ్వాసంలో గురించి అతడు బోధింపగా ఏంటి అని అంత పైన అంతా ఉందన్నమాట. ఏంటి నికతాన్ని విచారణ చేస్తారు, అదంతా చేస్తే అక్కడ అంతా చెప్తారనమాట. నేను ఇలా చేస్తుంటే నాకందరు కూడా నా నేరారోపణ చేశారు, నేను యేసు ప్రభుని గురించి మాత్రమే నేను చెప్పానంటే, అవునా యేసు ప్రభుని గురించా, ఏం చెప్తావు చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన ఎక్కడికి పోయినా యేసే గురించే, క్రీస్తు యేసు నందని విశ్వాసంను గురించి అతడు బోధింపగా. పౌలు ఎవరి దగ్గర ఉన్నా, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా యేసుని గురించి మాత్రమే చెప్తున్నారు. ఈ రాత్రి మనం యేసుని గురించి ఎంతమందికి చెప్పారు? ఎన్నో మేలు యేసు ద్వారా మనం పొందుకుంటున్నాం. మరి అలాంటప్పుడు యేసుని గురించి మన సాక్ష్యం ఏంటి? ఎక్కడ చూడు యేసుని గురించి సాక్ష్యం చెప్తూనే ఉన్నాడు పౌలు. తర్వాత అప్పుడు అతడు మళ్ళీ ఏం చేశాడు? బోధింపగా విన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఈ యొక్క పౌలుకు వీడి భర్తకంతా తెలుసు.
ఫెలిక్స్ ఎవరో తెలుసు, దృష్టిలో అంటే యూదులు ఎలాంటి వస్త్రాలు తెలుసు కదా, అర్థమైపోయింది పౌలు. అందుకని ఎందుకంటే అందులో ఆత్మ జ్ఞానం కలవాడు కదా. గతంలో మనం చూసుకున్నాం, ఒకడు తప్పుడు బోధ చేస్తా ఉంటే నీ హృదయం దేవునికి ఇష్టంగా లేదు అని చెప్పాడు కదా 13వ అధ్యాయంలో. మనము బరిగేసి అక్కడ మోసం చేసిన గాడి వాడి హృదయాన్ని చూసి వెంటనే చెప్పేశాను పరాంతాన్ని. ఇక్కడ పౌలు కూడా పట్టలేనంత కోపం వచ్చింది. ఈమె యూదురాలైంది, అన్నిటి చేస్తుంది, ఆమె వినడానికి కూడా ఇష్టపడకుండా ఇతనికి చెప్పాల్సింది కదా దేవుని గురించి అని ఒకవైపు కోపం వస్తూ ఉంది. అయినా కూడా చెప్తున్నాడు, ధ్యానం చేసుకో. వీడి పక్కేంటో అర్థమైపోయింది, ఈమె ఒక దేవునికి విరోధమైన పాపకార్యం చేస్తూ ఇక్కడికి వచ్చిందని అర్థమైపోయి ఇక్కడ అంటున్నాడు కదా ఎంత చక్కగా. అప్పుడు అతడు నీతిని గూర్చి బాగా మొకాన చిట్లి పైన నీతిని గురించి చెప్తున్నాడు. నీతిని గురించి చెప్పేసరికి ఆయన పైప్రాం పైన వెళ్తాయి. నేను ఆ నీతిని సంపాదించుకున్నా, అంత అక్రమైన దాంట్లో నేను చేసుకున్నా, దృష్టిన్నాను అనుకున్నాను. ఎందుకంటే అన్ని నీతిమంతులు లేనటువంటి వాడు. ఈమె యూదురాలు, ఈమెకు నీతి లేదు, ఇద్దరికి నీతి లేదు. ఇద్దరు నీతి నిజాయితీని కోల్పోయిన భక్తులు. దేవుడికి విరోధమైన పాపం కార్యాలే వీళ్ళు ఉన్నారు. వాళ్ళ బతుకులు ఏంటంటే వాళ్ళ గురించి చెప్తూ ఉంటే గుండెలు పోతున్నాయంట, పైన పోతున్నాయి. నీతిని గురించి చెప్పాడు. యేసయ్య నీతిపరుడు, ఆయన యథార్థపరుడు, ఆయన ఎందుకు భయభక్తి గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయనకు విరోధంగా ఉన్నాళ్ళు అంతే అని చెప్పేసి అన్ని నీతిని గురించి. తర్వాత ఏం చెప్తాడు? ఆశా నిగ్రహముల గురించి. మొదట విశ్వాసం గురించి చెప్పినాడు, రెండవది ఆశా నిగ్రహం నీతిని గురించి చెప్పినాడు, మూడవది ఆశా నిగ్రహముల గురించి చెప్పినాడు. తర్వాత మూడవది ఏం చెప్తున్నాడు? నాలుగవది విమర్శ గురించి చెప్పినాడు. ఒకటి విశ్వాసం, రెండవది నీతి, మూడవది ఆశా నిగ్రహం, నాలుగవది విమర్శ. విమర్శ గురించి చెప్పేసరికి అయిపోయింది. ప్రకటన గ్రంథంలో ఉన్న విమర్శలను చెప్పేసేదట. అక్కడ తిరిగి నిన్న మనం చూసుకున్నాం కదా, ఎవరెవరికి ఏమేమి విమర్శ వస్తుందో, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహాలు, వీళ్ళందరూ కూడా నరక అగ్ని గంటకాల్లో పడిపోతారు. అలాగని ఈయన రాశాడు కాబట్టి గలతీ రాసిన పత్రిక 5:19 చెప్పినాడు, ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రతకు గురవుతారని. తర్వాత ఇంకా కొలసేల కొన్ని ఉన్నాయి, వాటిని చెప్పింటాడు. మా మొదటి కొరింథీలో కొన్ని ఉన్నాయి, వాటిని చెప్పింటాడు. ఇవన్నీ కూడా చెప్పాడు. అవన్నీ చెప్పేసరికి అతని గుండె గుబేలమైపోయింది. అయ్యో మా బ్రతులు కూడా అక్కడికే సగం ప్రాణాలు పోయింటాయి. భయం వచ్చి చూడండి, ఇక్కడ భయపడి గమనించండి. ఒక అన్యుడు దేవుని గురించి చెప్పినప్పుడు భయపడి అంట. ఫెలిక్స్ మిగులా భయపడి, దీనికి భయమే లేదు. భయపడాల్సింది ఎవరు? దుశ్శీల భయపడాలి, కానీ భయం లేదు. చాలా మందికి దేవుని ఎందుకు భయభక్తి గల పురుషులు కొంతమంది ఉన్నారు, కానీ స్త్రీలు నీచమైన కార్యం చేసి భయము భక్తి లేకుండా తమ పిల్లలు కూడా అలాగే పెంచుతున్నారు. వాళ్లకు భయం భక్తి లేదు, వాళ్ళ పిల్లలకు భయం భక్తి లేదు. ఇక్కడ వాక్యంలో ఇంకా ఈమె గురించి అంటే వేరే పుస్తకాల్లో హేరోదు గురించిన విషయాలు మనం చదివితే అక్కడ అర్థమైతే, కానీ ఇక్కడ బైబిల్లో కొంతనే రాస్తున్నాడు. అన్ని రాయాలంటే గ్రంథాలు చాలు కదా. దృష్టిల గురించి మొత్తం చరిత్ర రాయాలంటే గ్రంథాలు చాలు. ఇక్కడ ఫెలిక్స్ గురించి రావాలంటే గ్రంథాలు చాలు. వీళ్ళందరూ కూడా మోసం చేసి ఒకరి తర్వాత అక్కడ హేరోదియా యోహాను చంపినప్పుడు హేరోదియా అది పెద్ద దేవుడికి విరోధమైన పాపం చేసింది. అంటే తన భర్తను చంపించి మర్జితో పాపం చేసింది. అదొక ఇదనమాట. మీ యొక్క అన్నం చంపి నీ వదిలితో నువ్వు ఉన్నావా అని ఎవరన్నారు? యోహాన్ అన్నారు. దాంట్లో యోహాన్ అన్నందుకు యోహాన్ ఏం చేసింది? తల తీసేసింది. ఇంకొక హేరోదు వచ్చి వాడు యాకోబుని చంపినాడు. ఎందుకు చంపించాడంటే యాకోబు ముక్కు చుట్టూ మాట్లాడతాడు. ఇది యాకోబు పత్రికలు చూడండి, యేసు ప్రభు ఎంత కఠినంగా మాట్లాడినాడో అంత రోషంగా యాకోబు పత్రికలన్నీ ఉన్నాయి. అందుకనే నేను నాలుక చీరేస్తా అన్నట్టుగా నాలుక జాగ్రత్త, అది అగ్ని ప్రపంచం అన్నాడు. అగ్నిలాగానే వాడు పురుగులు పడి చచ్చిపోయినాడు. దేవుడు దహించాడు. ఇక్కడ ఈమెకు భయం రాలేదు, కానీ ఫెలిక్స్కు భయపడి ఏమంటున్నాడు? ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. తర్వాత పౌలు వలన అతని చూడండి, పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి ఈ యొక్క రాత్రి కాల సమయంలో చాలా మంది, అంటే వీళ్ళు రాజులు కావచ్చు, లేదా ప్రస్తుతం అందున్న కాపర్లు కావచ్చు, యాజకులు కావచ్చు, ఎందుకు పిలిపిస్తారు అంటే డబ్బుల కోసం.
డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి మాత్రం విడిపించి వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ ఇస్తుంటారు. చూడండి, పౌలును పదే 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 దొరుకునని ఆశించి మాటి మాటికి ఎవరు బాగా సాంకలిస్తారో వాళ్ళు మాటి మాటికి వాళ్ళ ఇంటికి పోతారు. ఫస్ట్ వచ్చిందంటే అయిపోయారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ చేయడానికి వస్తున్నారు. మొదటిలోనే వస్తారా ప్రైజ్ చేయడానికి? 1-2 తారీఖులలో లేదా 10 లోపల పోతుంటారు. మళ్ళా మంత్ ఎండింగ్ పోరు. మంత్ ఎండింగ్ పోతే ఆడిస్తారు. చాలా ఎప్పుడు కూడా మొదటి వారంలోనే పోతుంటారు. అలాగనే జనవరి 1 వచ్చేటప్పుడే కదా ఇల్లు దర్శించేది, మిగతాటప్పుడు దర్శించారు. చూడండి, ఎందుకు? డబ్బుల కోసం. ఎందుకు ఇళ్ళకి దర్శనం అంటే డబ్బులు. ఇక్కడ బుద్ధి తెచ్చుకోవాలి మనం. కానీ ఇతని బ్రతుకు తర్వాత భయంకరంగా చావు, ఇతని చావు. అది ఇక్కడ రాయబల్ల పుస్తకాల్లో ఉండదు. కానీ ఇతనికి ఎంత విశ్వాసఘాతకుడు చూడండి. అన్నిసార్లు పిలిపించుకొని దేవుని వాక్యం అని చెప్తే దేవుని వాక్యం చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. మరి దీనికన్నా బుద్ధి ఉండేది దృష్టిలకు. ఆయన దైవజనుడు కదా, ఆయన కొంత డబ్బు తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళకంతా కూడా పంచాలని తెచ్చారు. అప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే ఈమె మనం సేవకులకు ఇవ్వాలి, ఆయన దగ్గర డబ్బు తీసుకొచ్చునా అని చెప్పాలా. కానీ చెప్పాలా? ఏ సేవ నుంచి చెప్పలేదు. తన యొక్క తాత ముత్తాతల యొక్క బతుకులు ఏమైపోయినాయో చెప్పాల్సిందే. అది కూడా చెప్పాలా. మరి ఈయనకు తెలుసో లేదా వాళ్ళ నాన్న పురుగులు పడి చచ్చిపోయింది. తెలిసి చేసుకున్నాడో తెలియకేసుకున్నాడో మనకు తెలీదు. మొత్తానికి ఎట్లనో వీళ్ళు పెద్ద ధనవంతులు కదా, ధనవంతులు కాబట్టి డబ్బు ఆశ చూపించి వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళకి ఈడ డబ్బు ఆశ అని అర్థమవుతుంది కదా. కాబట్టి దృష్టిలో చాలా అందమైంది. వాళ్ళక్క కూడా అందమైంది. వీళ్ళ అందాన్ని చూసి మోసపోయింటారు. అందం మోసకరం, సౌందర్యం. ఆ అందాన్ని చూసైనా చేసుకుని ఉండొచ్చు, లేదా డబ్బు మకాన్ పడేసైనా చేసుకుని ఉండొచ్చు. కానీ తర్వాత వాళ్ళ బ్రతుకులు నీచంగా విరాత్రి కాల్సినండు. ఒకవేళ దుశ్శీలా లాంటి ఆ జీవితంలో ఉండే స్త్రీలు ఉంటే అలాగ ఉండకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొకటి మనం చూస్తే చూడండి, ఇక్కడ దొరుకునని ఆశించి అతను ఏం చేస్తున్నాడంట, 2 సంవత్సరములు అయిన తర్వాత ఫెనిక్స్కు ప్రతిగా పోర్కియు వేస్తూ వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకున్న వాళ్ళని, మనలో చాలా మంది ఇట్లనే అధికారులు కానీ కాపులు కానీ మంచి వాళ్ళు అనిపించుకోవాలని చెడ్డ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. చెడ్డ వాళ్ళని సపోర్ట్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ నేను తంతారేమో కదా, తంతారేమో ఇక్కడ నుంచి పంపిస్తారేమో అని. ఇక్కడ ఈయన కూడా అంతే. యూదులు చెడ్డ వాళ్ళని తెలుసు. యూదుల క్యారెక్టర్ అంటే మనకు అంతా చూస్తున్నాం. యూదులే ఈ పౌరులంతా పట్టేయడానికి కారణం. అందుకని యూదులతో మంచివాడని అనిపించుకోవాలని పౌలును అలాగే వదిలేసినాడు. ఎంత విశ్వాసఘాతుడు, కృతజ్ఞత లేనివాడు. అన్నిసార్లు పిలిపించుకొని దేవుని వాక్యం చెప్తే కొంచెం మన ఇడని భయపడినట్టు, చాలా మంది భయపడినట్టు నటిస్తుంటారు, కానీ నటించే జీవితం అది వాస్తవం కాదు. అక్కడ భయపడినాడు, మళ్ళీ అంతే పాపాలు ఒప్పుకుంటారు, మళ్ళా కుక్కలాగా మళ్ళా చేసిన పాపాలను గతుకుతూ ఉంటారు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మనం చూస్తే పేతురు 2:22 చదవండి. పేతురు 2:22. ఆయన పాపం చేయలేదు. 2వ పేతురు 2వ అధ్యాయం 22. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుపున పడిన పంది బురదలో దొర్లినట్లు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఎవరు వాళ్ళంటే అక్కడంతా ఉంది, చాలా మంది మీరు చూసుకోండి. ఎంబ్రే అనేటటువంటి వాళ్ళు కానివ్వండి, అలెగ్జాండర్ సంచరి గార్దా, వీళ్ళందరూ దేవునిలో ఉండి కలిగిపోయిన వాళ్ళు. అంటే పాపాలు విడిచిపెట్టి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయినారు. పరిశుద్ధులుగా ఉన్నారు, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయినారు. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉంటారు, మళ్ళీ లోకంలో కలిసిపోవడం. ఆదివారం సంఘంలో వాక్యం వింటారు, సంఘంలో అన్ని పార్టిసిపేట్ చేస్తారు, మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవడం. కుక్క తన వాంతికి తిరిగినట్టు. పందిని శుభ్రపరిస్తే మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతుంది. పంది లాంటి జీవితమే. అందుకే పాట పడతాం, నీ రక్తమే నీ రక్తమే, కుక్క వలే పంది వలే అని కదా. పాట బాగా రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? మనలో బతుకులు చూసే రాస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దృష్టిలా బ్రతుకంతా కూడా పంది లాంటిదే.
ఈ ఫెలిక్స్ అనేవాడు విశ్వాసఘాతకుడై కృతజ్ఞత లేకుండా అన్నిసార్లు పౌలు ద్వారా మారు మనసు పొంది ఉండాల్సిందే. రాహాబు అయితే అన్నిరాలే రాహాబు కూడా, కానీ ఆమె మరలా కుక్కలాగా పందిలాగా కాల, ఆమె మారింది. నా గుండెలు కరిగిపోయిన అనిదా నిజం చెప్పింది. నిజం చెప్పినందువల్ల ఆమె అన్నిరాలైనా కూడా ధన్యురాలైంది. ఈమె దేవుని బిడ్డ అయినా కూడా దీన స్థితిలో అయిపోయింది. నీచమైన వ్యక్తిత్వం చూసారా ఎంత మరి నిజంగా దేవునికి విరోధమైన జీవితంలో దృష్టిలా. అసలు తన యూదురాలే అనేక మందిని దేవుని వైపు మరల్చాలి, కానీ దేవుని వైపు యేసు ప్రభువుని పక్క పెట్టేస్తే పరిశుద్ధంగా తను జీవించి వేరే వాళ్ళని పరిశుద్ధంగా జీవింప చేయాలి. అది యూదా మతం యొక్క ఇది సిద్ధాంతం. అన్యులతో చేరకూడదు, వాడు అన్యులను పెళ్లి చేసుకోకూడదు. కానీ యూదా మతానికి విద్రోహం, దేవునికి విరోధమైనటువంటి స్త్రీ ఇది. అదే రాహాబు అయితే మారినందుకు ఏమైందంటే ఆమె బ్రతకడమే కాదు అనేక మందిని బ్రతికించింది. ఈ ఫెలిక్స్ కూడా చనిపోయిన తర్వాత భయంకరమైన స్థితిలో ఈమె కూడా చనిపోతుంది. కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు దేవునికి భయపడి అన్యురాలైనటువంటి రాహాబు అనేక మందిని దేవుని వైపుకు నడిపించింది. యూదులలో చేర్చబడింది. ఆమె కూడా యూదా వంశంలో చేర్చబడింది. ఆమె కుమారుడే షల్మాను, ఆ షల్మాన్ కుమారుడే బోయజు, ఆ బోయజు కుమారుడే మరి సందడి దావీదు, దావీదు వంశాలనే యేసు ప్రభువుగా. ఎంత గొప్ప కృప! దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంది దుశ్శీల. కారణం పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఇద్దరికే మన భయంకరమే. ఎందుకంటే విన్నారు కదా వీళ్ళు. దేవుని వాక్యం విని నిర్లక్ష్యం, దేవుని వాక్యం విని కూడా పెడచమే పెద్ద వచ్చేది నరకమే, ఇంకేనా. వినకపోతే అది వేరే కథ. విన్నాడు. యేసై గురించి విశ్వాసంలో క్రీస్తునందరి విశ్వాసం గురించి బోధించాడు. ఆశా నిగ్రహం గురించి యేసయ్య ఎంత ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. అందరు కొడుతుంటే, చెంపకు కొడుతుంటే, ఆయన గడ్డం లాగుతుంటే, ఆయన పిడుగుతులు గొద్దుతుంటే, ఆయన కళ్ళు గంతలు కట్టి నేను ఎవరు కొట్టిందో చెప్పని అంటుంటే, కొరడాలతో కొడుతుంటే అన్నీ సహించినాడు. ఆయన ఆశ ఒకటే, మనందరి దేవుని రాజ్య వారసులు చేయాలని, మనమంతా తడులాడి దేవుని తెలుసుకోవాలన్నదే యేసు ప్రభు యొక్క ఆశ. ఆ ఆశలో నిగ్రహణ శక్తి కలిగి ఉన్నాడు ఆయన. అంటే నీ బతుకులో నీకు నిగ్రహణ శక్తి లేదు, ఇదే నిగ్రహణ శక్తి లేదు కాబట్టి దీంతో పాపం చేశాడు. అక్రమమైనటువంటి ఇదన్నమాట వ్యభిచారం అని చెప్పకనే చెప్పాడు. అలాంటి వాళ్లకు దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్పాడు. అందుకే ఏమంటున్నాడు, రాబోవు విమర్శను గురించి ప్రసంగించుచుండగా భయమైపోయింది. భయపడ్డాడు కానీ బతుకు మార్చుకోవాలి. ఈ రాత్రి దేవుడి వాక్యం వింటుంటే అబ్బో భయం అవుతుంది, అయినా గుచ్చుకుంటే అంట ఉదయంలో. మరి గుచ్చుకుంటే నొప్పి అయితే సరి చేసుకోవాలి కదా. తలనొప్పి వచ్చిందంటే అట్లా నొప్పుకుంటారా? ఏం చేస్తారు చెప్పాలా? త్వరగా జెండు బాంబు పూసుకుంటారా? జెండు బాంబు తగ్గకపోతే ట్యాబ్లెట్ వేసుకుంటారా? ఇంకా తగ్గకపోతే ఏమో టెస్ట్ చేయించుకోవాలి. తలలో ఏమైంది ఆ డాక్టర్ ఏమంటాడు, 4 టెస్ట్ చేసి 3 నెలలు ఆగిక ఆ బ్రెయిన్లో ఏమో మిచ్చున్నాడు అనేసరికి అబ్బా 5 నెలల పైన ఉందంట. తర్వాత 1 వీక్ రండి రిపోర్ట్స్ ఇస్తాం. 1 వీక్లో నీళ్ళు రిపోర్ట్ 3,000 మటాష్. అందుకే భయం అనేది ఉండకూడదు. శరీరం ఏ రోగాలు వచ్చినా కూడా వాటిని తొందరగా క్యూర్ చేసుకోవాలనుకుంటారు. మరి వాక్యం వినేటప్పుడు భయపడితే వాక్యానికి లోబడాలా అనే బతుకులు ఎందుకు లేకుండా పోతుంది. ఈ రాత్రి కాల సమయంలో వాక్యంకు లోబడితే రాహాబు లాగా ఆశీర్వాదాలు పొందుతుంటాం. ఆమె అన్ని రాలైన ఆమె ఎంత దేవుడికి మహిమకరమైన విధానంలో యేసు ప్రభుల వారికి మొత్తం అయిపోయింది. రూతు అన్ని రాలే భయపడింది. తన యొక్క అత్తమ్మ ఇశ్రాయేలీయుల గురించి చెప్తూ ఉంటే భయపడి అత్తమ్మ మనం వెంటనే వెళ్ళిపోదాం, ఇది మోయాబు శపితమైంది, నువ్వు ఇక్కడికి వచ్చినందుకే కదా, నువ్వు అక్కడ ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టి, దేవుని మహిమను విడిచిపెట్టి, దేవుని యొక్క ఉన్నత స్థితిని విడిచిపెట్టి, అత్యున్నతమైనటువంటి జీవితాన్ని, మహిమకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, వెలుగులో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి ఈ చీకటికి వచ్చి నీ బ్రతుకు చీకటి అయిపోయింది. చేదు జీవితం అయిపోయింది. భర్త చనిపోయినాడు, 2 కొడుకులు కూడా చనిపోయినాడు. ఆ 2 కొడుకులన్న మంచివాడు అంటే చెడ్డాడు, కానీ కోడలు ఎంత మంచిది.
వెంటనే అత్తమ్మ వెళ్దామన్నాను. అందుకే ఆమె ఇస్రాయేల్ దేవుని రెక్కల్ని ఆశ్రయించినందుకు అన్నీ సమృద్ధిగా రాదు. ఈ రాత్రి కాల సమయమందు అన్యురాళ్ళు భయపడి దేవుని మందిరానికి వస్తున్నారు. మన వాళ్ళు వాక్యం విని వాక్యం తెలిసి లోబడని జీవితాలు ఖచ్చితంగా నాశనం అయిపోతాయి. ఇంకొక రోజు వీళ్ళ అక్క కూడా బెర్నికే ఉండి ఆమె గురించి చూసుకున్నాం. దేవుడు ఈ వాక్య భాగంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.